కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఉగాది పండుగ రోజున కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రావణం అనే శుభకార్యాన్ని హిందూ సాంప్రదాయంలో నిర్వహిస్తారు. పండితులు, పురోహితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను పంచాంగ శ్రావణం ద్వారా వివరించిన పండిత్ జోషి భాస్కర్ శర్మ ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉచ్చప్ప, మాజీ సర్పంచ్ లక్ష్మీ కృష్ణ, చిన్న హనుమంత్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం, సోమవారం, తూర్పు కానీ ఉత్తరం కానీ, సోమవారం ఆదివారం. వ్యాధి 15 పాలు ఉంటుంది. తర్వాత 7 పాలు సత్యమైతే 19 పాలు అసత్యంగా ఉంటుంది అన్నమాట. జ్ఞానం 6 పాలు, అజ్ఞానం 10 పాలు ఉంటుంది. న్యాయం 15 పాలు, అన్యాయం 17 పాలు. న్యాయం కంటే కూడా అన్యాయం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానం కంటే కూడా అజ్ఞానం ఎక్కువగా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు 19 పాలు ఉంటుంది మొత్తం అంతా కలుపుకుంటే మనం. తర్వాత ఈసారి ఎర్ర ఎద్దు కానీ, ఎర్ర ధాన్యాలు కానీ, ఎర్ర భూమి కానీ విశేషమైన బలం ఉంటుంది. తర్వాత ఈ కందులు కానీ, తర్వాత శనగలు కానీ, బుడ్డలు కానీ, మిరపకాయ కానీ ఇవన్నీ ఎర్ర ధాన్యాల కింద వస్తాయి కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాయి, మంచి పంటలు పండుతాయి, మంచి ధరలు కూడా మనకు లభించే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. తర్వాత ఈసారి గుంటకకు ఎర్ర ఎద్దు కుడి పక్కన కట్టాలా, జిల్లేడు చెట్టు నరకాల. ఎట్లా నరకాలది? ఉత్తరంనకు కొనపడాలా, దక్షిణంనకు బుడం పడాలా. పండుగ రోజున ఉత్తరమున ఖరీదున కూడా ఉత్తరంన గుంట సాగించవలను, ఉత్తర దిక్కుకే సాగించాలి. ఈరోజు చంద్రుడు మంత్రుడైనందున వర్షాలు బాగా పుష్కలంగా కురుస్తాయి, అన్ని విధాలైన పంటలు బాగా పండుతాయి, ప్రజాక్షేమం, ఆరోగ్యం బాగా లభిస్తాయి, సుఖంగా జీవిస్తారు. గురువు సస్యాధిపతి అయినందున ఆహార ధాన్యాలు, మిర్చి కానీ, గోధుమలు, ధనియాలు విశేషంగా పండుతాయి. పత్తి బాగా పడుతుంది. నవనాయకులలో పాపులకు 6 ఆధిపత్యములు, శుభులకు 3 ఆధిపత్యములు వచ్చును. దేశములలో, రాష్ట్రములలో పరిపాలన సజాగ్రత్తగా నడవగలదు. 70 పైసలు పంట వచ్చును. ఈసారి మనం ఎంత వేస్తే అంత పంట బాగా వస్తాయి. మీరు ఎంత పంట బాగా పండుతుందో మీరు అనుకున్న దానికంటే కూడా ధరలు ఎక్కువగా లభించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈసారి ఎర్ర ఎద్దు కానీ, ఎర్ర ధాన్యాలు కానీ, ఎర్ర నేలలు కానీ చాలా బాగా పండుతుంది. తెల్ల ఎద్దు కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఎర్ర నేలలకు, ఎర్ర ఎద్దుకు విశేషమైన బలం ఉంటుంది. పత్తి కూడా ఈసారి బాగానే పండుతుంది.